బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా. నువ్వు ఎప్పుడు వచ్చావు మా అత్తారింటి నుంచి? మొదటి కాన్పు కదన్నయ్య, నిన్న తీసుకొచ్చాను. మావయ్య చిట్టమ్మ రాలేదా? వచ్చిందమ్మా. నేను దేవుడి కోసం వస్తాను, అది ప్రసాదం కోసం వస్తుంది. అదిగో ఆ జనంలో ఎక్కడో ఉండి ఉంటుంది. అలా నెట్టుకుంటే లాభం లేదు. పిసరంత పులిహోర కూడా పెట్టను. ముందు అందరూ వరుస క్రమంలో నిలబడండి. పిల్లికి పిచ్చి వేస్తున్నారా? కొంచెం వెయ్యండి స్వామి. కొంచెం వెయ్యండి, ఇంకొంచెం వెయ్యండి అంటే ఇక్కడ మిగిలేదేమిటి? నా గోస్పాదం. నువ్వు? నా పేరు అప్పలమ్మ స్వామి. కళ్ళు సరిగా రావాలని దేవుని కోరుకో. అలాగే స్వామి. ఎడు చూస్తున్నావు? మీ గోష్పాదాన్ని. చిట్టి నువ్వా? ముందు మీ నాన్నగారితో చెప్తాను. ముందు అవతల పద. పెట్టరా? పెట్టను. పెట్టరా? పెట్టను. 2 సార్లు పెట్టాను స్వామి. ఇంకా పెట్టాను. రే కత్తి సరిపోయిందా? సరిపోకపోతే రఫ్ ఆడించేసాను. రే చాకు నీకు సరిపోయింది గానీ మంచినీళ్లు కావాలి. మంచినీళ్లు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చూసుకోండి. అయ్యో అయ్యో అయ్యయ్యో కొంచెం ఈ బాబా. ఏంట్రా ఇచ్చేది? నీళ్ళు. ఒళ్ళెలాగుందిరా యాదవా? బల్పం పట్టి బామ్మ ఒళ్ళో ఆయి ఈ పాడుకుంటా పోరా. అమ్మని తీయని దెబ్బ ఎంత లేతగా ఉన్నదే బుగ్గ. ఏమే వీళ్ళందరినీ దగ్గర చేసుకుని సినిమా పాటలు నేర్పిస్తా పాడు చేస్తున్నావు అనమాట. ఒకసారి బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. అమ్మో అమ్మో సచ్చినోడారా, నా కొండ చిల్లాడతారా? మీ చేతులు ఎరిగిపోను. ఏంటి వంకాయ కూర అంటావా? కోడి గుడ్డు కాదా? గాడిద గుడ్డే కాదు. ఎదిగిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని వంట చేయాల్సిన కర్మ పట్టింది నాకు. అది నీ అదృష్టం. అఘోరించాం. భూమి మీద పడగానే తల్లిని మింగావు, నన్ను వంటాన్ని చేశావు. నీకు తోడు ఉక్రోషం ఒకటి. నన్ను తిట్టు కొట్టు, అంతేగాని అమ్మ చంపేనని మాత్రం అనొద్దు. లేదులే, ఇది నీ మీద కోపం కాదమ్మా. కనిపించే దేవుణ్ణి ఏమీ అనలేక కనిపించుతున్న నీ మీద పడెచ్చి రాదు. ఇంకెప్పుడు అనలేమ్మా. తిను. రేపు కోడిని కోసి పెడతానంటేనే తింటా. అట్లాగే. నిజంగా? తప్పకుండా చేసి పెడతానమ్మా. ఈ పూటకి తిను. అలాగే. పక్కింటి సరోజిని కడుపైతే కోరికలు నీకు పుడుతున్నాయేమే తల్లి. నిన్ను తొందరగా నీ బావ చేతుల్లో పెట్టి ముక్కుతాడు వేస్తేనే గాని దారికి రావు. కాపాడటానికి నాలాంటి పర్సనాలిటీలు కావాలరా, నీలాంటి మున్సిపాలిటీలు కాదు. రాజు నువ్వు ఈ బిల్లు బుక్ తీసుకుని ఇంటి పన్ను వసూలు చేయి. మనం వెళ్ళి వాడిని పట్టుబట్టి వస్తాం. నేను కూడా వస్తా. చెప్ప. అమ్మో అమ్మో, అక్రమాన్ని ఆపడంలో నేను నెంబర్ 1. అగరా రైట్. దగ్గరకు రాకు, నా చేతిలో కత్తుంది. అదొక కత్తె, నాది చూపించనా? కట్టం పోదు. ఆ బిడ్డనిచ్చి లేదా పొట్టలో పొడుస్తా. కత్తి దించే లేదా వీణి పొడుస్తా. సింగినాదం జీలకర్ర, బొంగునాదం ఫ్రూట్ కర్ర, విర్రవిక్ర వెర్రి వెధవ. మర్యాదగా పెట్టించి అడుగేసావో ఈడి గొంతు పిసికేస్తా. బిల్లు కలెక్టర్ అనుకున్నావా? ఢిల్లున్నవాడిరా. బ్యాక్ లో వద్దన్నానంటే ఫ్రంట్ లో రాలిపోతాయి పళ్ళు. ఏంట్రా ఎర్రి మొహేసులో చూస్తున్నావు? కత్తి చూసావు కదా, తీసాడంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇచ్చారా పగాడిచే.
నీలాంటి వాళ్ళు బతకనివ్వకూడదురా. అయ్యా చంపొద్దు. సెంటిమెంట్ తో ఇలాంటి మెంటల్ బతికిస్తే ఎంతో మంది ఇళ్ళ తాలిబుట్టు తెగిపోతాయి. నువ్వు తప్పుకోమ్మా. ఈయన్ని చంపితే నా తాళి పొట్టు తెగిపోతుంది బాబు. ఈయనే నా మగుడు. ఏంటి నీ మూడే నీ బిడ్డను ఎత్తుకుపోతున్నాడా? ఇంకా నయ్యం నిన్ను లేపుపోయాడు కాదు. మూసుకో. అది సరే, బిడ్డను ఎందుకు ఎత్తుకుపోతున్నాడు? బాగా తాగుడికి బానిసైపోయాడు బాబు. ఇంట్లో ఉండే వస్తువులన్నీ తాకట్టు పెట్టాడు. నా తాళి బొట్టు కూడా అమ్మేశాడు. ఇక మిగిలింది ఈ పిల్లాడే. వీడిని కూడా తాకట్టు పెట్టి. ఒరేయ్, ఒకసారి నీ ఫేస్ ఇట్టా చూపెట్టరా. బీడీ కట్ల మీద పబ్లిసిటీ ఫేస్ నువ్వును. ఎరా హరిశ్చంద్రుని ధర్మరాజుని బీట్అవుట్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ రోజు నుంచి మందు తాగను బాబు. తాగితే ఏమవుతుందో తెలుసా? ఆడోళ్ళు చీపురు కట్లుకొని ఎమ్మడి కొడతారు. అది విన్నావు కదా, జాగ్రత్త. పులిరాజు అన్నా, ఈ ఊళ్ళో ఒక్కడూ సరిగ్గా పన్ను కట్టడం లేదంటరా? సైకిల్ తొక్కి మోకాళ్ళు నొప్పులు పుట్టడమే కానీ పన్నుడితే ఇంట్లో దొరతాడిందన్నా. నా వల్ల కాదు. సైకిల్ నువ్వు అనేది దొక్కింది. నోరు మూసుకున్నారా? అయ్యో, నీకు మూడు ముళ్ళు వేస్తే కానీ దరికి రావే. చెప్పు, నేను కింద పడి ఏడుస్తుంటే గాడిద గాడిద అంటే నీ అబ్బా గాడిద. ఎంత తీయగా అడిగావే నా పలకోవా. కింద పడితే తగలదా దెబ్బ? మనకెదురొస్తే సింగినాదం జీలకర్ర, బొంగునాదం ఫ్రూటు కర్ర, రవికి విశాలాక్షి. అబ్బా అన్నా, నలిగిందా విరిగిందా? ఎముక విరిగింది, గడ్డ నలిగింది. ఈ ఆకులతో కట్టు కట్టు తగ్గిపోతుంది. నీ అబ్బ, ఇప్పుడు నీ వీపు పొగులుద్ది, ఇక్కడ నీ అక్క. అబ్బా అబ్బా, మరీ నొప్పిగా ఉందా బావా? లేపనా 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 లేపనం పుయ్యనా అంటూ సతాయించకి చక్కలి బిల్లి. పిన్ని వెన్నపూస వైద్యం చేస్తే తప్ప పెಳುక్కుని విరిగిన భూమికి తడుక్కున అతుక్కోదు. అబ్బో అబ్బా పిన్ని. అబ్బా, ఎందుకు అరుస్తావు? మీద నీకేం తెలుసా నొప్పుల గురించి సన్నాసి? బిడ్డనుకునే దానికి తెలుస్తుంది పురుటి నొప్పులు, భూమికి విరిగిన వాడికి తెలుస్తాయి లెగ్గు నొప్పులు. భూమికి విరిగినదిరా, నరం చెదిరింటుంది అంతే. పిన్ని, ఈవిడ విరిగిన ఎముకలు మళ్ళీ విరిచేస్తుందో లేక అతికిస్తుందో కనుక్కో. పడు చూడివి, ఆ మాత్రం ఓర్చుకోలేకపోతే ఎలారా కొర్రాడా? ఓర్చుకోవటానికి, ఆర్చుకోవటానికి, తీర్చుకోవటానికి వయసు ఖర్చయిపోయిన ముసల్దానివి. నీ దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి? వెళ్ళిపో. పార్వతమ్మ రేపొద్దునొచ్చి మళ్ళీ ఒక పట్టు పడతా. అలాగే. అమ్మో, ఇక మళ్ళీ రాకు. పిన్ని, వేటుకు వెళ్ళిన గన్బాబాయ్ ఉడుము పట్టుకొస్తే దాన్ని నూనె రాస్తాను. మరి గన్బాబాయ్ పులిని కొట్టుకొస్తే? పిచ్చుకల్ని కొట్టుకొచ్చా. ఇవి అడవి పిచ్చుకుల్లా లేవి, ఊర పిచ్చుకుల్లా ఉన్నాయి. బజార్లో కొనుక్కొచ్చుంటాడు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఒక్కటే గుండుంది. ఎత్తి పేల్చానంటే డామ్మును పేలిపోతావు. నేను వేటకు బయలుదేరినప్పుడు ఇస్తర ముందు కూర్చున్నావు. అసలు ఇవాళకి ఇక లేవా? నీ మెంటాలిటీ నాకు తెలుసు బాబాయ్. ఎవడన్నా కడుపు నిండా తింటుంటే చూసి వార్చలేవు. ఆకు నాకాలి కదా. ఇంకా నయం, నేల నాకాలి కదా. అల్లా కాల్చి పారేస్తా. లేస్తాలే. ఈ పెరుగన్న పులుసు తినొద్దా? ఒరే ఒరే ఒరే, నా మంచి తన్నాన్ని అలుసుగా తీసుకుని ఊర్ర పందిలో మేసేస్తున్నావు కదరా. పార్వతి, ఈ పిట్టల్ని వేపుడు చెయ్యి, లొట్టలేసుకుంటూ తింటా. విషయం తర్వాత చెప్తా. నాకు కూడా ముక్క పెట్టు బాబాయ్. పిట్ట మాంసం తింటే బాగా ఏడొచ్చేద్దంట. ఇప్పుడు ఎక్కిన వేడి చాలు, స్పీడ్ గా లాగించు. ఏంటి బాబు నూనె రాయిస్తున్నా? ఏమైంది? అబ్బా, ఓ అడ్డగాడితే గుద్దింది. ఎవరి గాడిదా చెప్పు, కాల్చి పారేస్తా. ఏంటి కాల్చేది? గుద్దింది ఎవరో కాదు, మీ మేనకోడలే. అయితే కష్టం. పని చేసావే. ఏంటి అంత పగలబడి అవుతున్నారు? ఇదేం చేసిందో తెలుసా? గాడిద మీద ఎక్కి వీళ్ళ బావకి డాష్ ఇచ్చిందంట. పైన పడ్డా, కింద పడ్డాడు. పెళ్లి చేసుకుంటే మంచం మీద పడతాడులే. ఏమి మీ బావుంటే నీకు ఇష్టమేనా? ఇంత అయితే తొందరగా పెళ్లి చేసుకుని తిరుపతికి మా ఇంటికి రండి, కొండ మీద తీసుకెళ్తాను. ఏంటయ్యాది? ఈ ఏడాది ఊళ్ళో బిడ్డ పిల్లల సంఖ్య తగ్గించకపోతే మన ఇద్దరు ఉద్యోగులు ఓడబెక్కతాను. అదిగో తాకిదిచ్చారు. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లా? వాళ్ళకే పిల్లల సంఖ్య తగ్గించమని సల్లగా చెప్తారు. అసలు మన దేశంలో మనుషులు సరదాకి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు తప్ప ముఖ్య వృత్తి పిల్లలు పుట్టించడమే కదా. ఏంటి మంచి కాక మీద ఉన్నారు? ఏముంది, ఈ ఏడాది పుట్టే పిల్లల సంఖ్య తగ్గించకపోతే మా ఇద్దరు ఉద్యోగాలు పడతాయని గవర్నమెంట్ నుంచి సింహం వచ్చింది. అంతేనా? ఇదో పెద్ద సమస్య. నా దగ్గర 1,00,000 ఐడియాలు ఉన్నాయి. ఏదో ఒకటి వదులు చూద్దాం. 100 రూపాయలు. 100 రూపాయలు.
ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు పిల్లల్ని పుట్టించే ఫ్యాక్టరీలు. అట్లాంటి జంటలు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పెడితే కట్టింగ్ లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోద్ది. ఈ ఐడియా బాగానే ఉంది. బాగానే ఉందనుకో, కానీ కొత్త జంటలు ఎక్కడ దొరుకుతాయి అబ్బా? మంగళ షాపుల్లో, తారు రోడ్ల మీద, తాడి చెట్ల మీద ఎగురుతూ ఉంటారు. ఓహో, ఆ మొహం చూడు, మరగ్గాసిన తారు డబ్బా మొహం నువ్వును. ఊరి మీద పడండి అయ్యా, వందల కొద్ది దొరుకుతారు. రామవా ఎంటే పల్లె దిగుదాం. సరే పద. 100 రూపాయలు. రామవా అక్క మొహం పోయినారు కదండి. దొరికిందో కొత్తదంతా. ఉసుకో పెళ్ళైంది మనకేం ఇప్పుడే వస్తాను. ఏం కావాలి? నాకేం వినపడటం లేదు. ఏంటమ్మా నీ పెదాలు కదులుతున్నాయి, నా చెవులకే వినపడటం లేదు. ఏం కావాలి? టైం ఎంతైందని అడుగుతున్నాను. టైమా? 4:30. టైం అడగటానికి ఎంత సిగ్గుపడే మనిషిని నా జన్మలో చూడలేదు. నీ టైం అయిపోయింది పో. ఎవతది? ఎవరో టైం అడిగింది. టైం అడిగిందా? నవ్వుతూ హోయిలిపోతూ 10 నిమిషాల పాటు టైం అడిగిందా? చెప్పు, దానికి నీకేమిటి సంబంధం? అయ్యో బాబు, అది ఎవరో కూడా నాకు తెలియదే బాబు. నిజంగానే టైం అడిగింది. నీ మీద ఒట్టు. చెప్పు, నీ మొహం నాకు చూపించుకో. పారు పారు. ఏంట్రా చెట్టు కింద గౌడు గదలా పొరలాడుకుంటున్నారు? అలా చెప్పిందని మీరు చేసిందండి. చంపేస్తారా రే? ఐడియా చెప్పినందుకు 100 రూపాయలు. డబ్బులు లేవు. లేవా? ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయడం అనగా చుట్టుపక్కల గ్రామాల్లో కలరా ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కల్లా ఇంటిసలు చేయించుకోవాల్సి ఉండవు. ఎక్కడ పోతారా రే? గోవిందా! అయ్య బాబాయ్, కాలయ్యా నిజమ్మా రే దేవుడు. ఆరోగ్యం కోసం ఇంజెక్ట్ చేసుకుంటే వేసుకోవేంట్రా? కలయా నిజమ్మా. అయ్యో కలయా నిజమ్మా. చిట్టి, నా చిన్నారి చిట్టి. చిట్టమ్మా, బాగు చూశాడు, నీకు సోది పడుస్తాడు. పట్టుకున్నానే. ముందు చిట్టు పదండి. గంపకింత కోడి పెట్ట నా చిన్నారి చెట్టు. నా చిన్నారి వీలేదు పక్కకు తప్ప. నేను కొడుస్తలేరా? ఆ చెట్కి బాగా కలపండి. కల్తీ ఎరువుల్లా తెలియకూడదు, ఒరిజినల్ లా ఉండాలి. బాబు, అన్నయ్య రెడ్డప్ప కలుస్తున్నారు.
చెప్ప అన్నా రేపు పంచాయతీ గుమస్తాను పిలిచి గవర్నమెంట్ సప్లై చేసిన ఎరువులకు బదులు ఈ ఎరువుల్ని కార్డు మీద సప్లై చేయమను. అలాగే అన్నా. అన్నా ఇట్టేమని చేసుకున్నావు కాబట్టి మీ మామ ఆస్తి నీదే, మీ నాన్న ఆస్తి నీదే, మీ బాబాయ్కి ఎలాగో పిల్లలు లేరు కాబట్టి ఆయన ఆస్తి కూడా నీదే. ఆస్తి నీదే అంటూ నీకేదో శాస్త్రి జరిగినట్టు ఏడుస్తావేంట్రా? ఏడుపు నాది కాదన్నా, నువ్వు ఫ్యాషన్ల మీద ఫ్యాషన్లు బట్టలు వేసుకుంటావని ఊళ్ళో వాళ్ళంతా కుళ్ళి ఏడుస్తున్నారు. కట్టే బట్టలు కొట్టే ఫుడ్ లో మనిషిని పట్టుకునే లెవెల్స్ ఉంటాయిరా. చూపు నా బట్టల మీద నుంచి రోడ్డు మీద అమ్మా చాలా జాగ్రత్తగా పడేశాను కదన్నా, పైన దడవలా కిందనే దడిచింది. బ్యాక్ లో తన్నానంటే ఫ్రంట్ లో రాలుతాయి పళ్ళు. నేను తొక్కుతా నా వేంట్లో తొక్కిన తొక్క ప్రజలు పడేశాను. నీ కంగుతున్నాళ్ళన్నా ఎచ్చావులే, పద విప్పుతాను ప్యాంటు. అదేరా ఉతికి పెట్టడానికి. మనల్ని బట్టలు లేకుండా ఎవరైనా చూస్తే బాగుండదేమోనన్నా. సింగినాదం, జీలకర్ర, బొంగునాదం, ఫ్రూట్ కర్ర ఎవ్వరో చూడరు. ఒకవేళ చూశారనుకో వాళ్ళ కర్మ. పద్ద ఎవరు అబ్బా ఈ ప్యాంటు నిక్కరు ఇక్కడ వేలాడేశారు? వల్లకట్లో పుల్లలు ఎరుకునేనా ఎలా ఎంత హీన పరిస్థితి తెచ్చావురా. ఒరేయ్, మనిద్దరూ ఇలా బట్టలు లేకుండా దగ్గర కూర్చోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ముందు జరుగు. చిట్టి పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందిలే అమ్మా. మనం తొందరపడకపోయినా ఆళ్ళు పడిపోతున్నారు బాబు గారు. పరందామి గారి శైలునేమో పల్లవి పాడుకున్నారు, చెంచునాయుడు గారి శైలునేమో చరణం పాడుకున్నారు. అసలు పాడి గడ్డి బావి దగ్గర పాడుకుంటారని భయంగా ఉంది. పర్వాలేదే, మా అల్లుడికి పన్ను వసూళ్లే అనుకున్నాను. మరదలతో సరసమాడడం కూడా తెలుసు అన్నమాట. తెలుసా? ఒక ఏడాది లేట్ చేశామంటే బావగారు మన ఇద్దరిని తాతలను చేసి పారేస్తాడు. సరే అలాగే, పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టిద్దాం. వస్తాం బావగారు. బావగారు కాస్త పెళ్లి అయ్యేదాకన్నా మీ అమ్మాయి నా చంటి పిల్లాట్లు మానేసి మా వాడి ముందు కాస్త సిగ్గుపడమని చెప్పండి. మనమేంటమ్మా తెగ మెలికీలు తిరిగిపోతున్నాం. సిగ్గుపడమంది అక్కడ నిన్ను కాదు. సంతోషించాలే పదా. బాబాయ్ బాగున్నావా? బాగున్నాను పిన్ని. ఈ వరుసలకేం లోట్లేదు. ఊరుక బాబాయ్, నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చావంటే ఎవరి పెళ్లి? నీ కాదులే, మా అబ్బాయి సాయికి పెళ్లి ఖాయమైంది కదా. సరే ఏం నువ్వు ఇట్ట ఎగేసుకొస్తున్నా? ఏముంది బాబాయ్, అలవాటు ప్రకారం మీ ఇంటికి కోసం వెళ్ళాను. మీరేమో ఇక్కడికి వచ్చారన్నారు. ఓహో, టోటల్ గా మీ ఫ్యామిలీ అంతా ఇవాళ ఇక్కడే ఏమో అనుకుని మీతో పాటు కలిసి చేద్దామని వచ్చా. కరెక్ట్ టైంకి వచ్చావురా. ఏం చూసావా, అంత ఖాళీయే, ఒక్కడి పోటీ లేదు. నీకే ఎందుకు ముష్టి చెప్పు పట్టుకుని అడుక్కు తింటానికి. నీ మెంటాలిటీ నాకు తెలుసు బాబాయ్. నేను పచ్చగా ఉంటే నీ కళ్ళు నిలబడతాయి. అసలే నా పేరు పులిరాజు. పులి ఆకలేస్తే ఎండుగడ్డి తిందో. అది సరే గాని ఎన్నాళ్ళు నా కొంప మీద పడి పందికొక్కులా మేసావే గాని ఒక్కనాడన్నా బాబాయ్ ఎన్నాళ్ళు మీ భోజనం చేశాను, ఒక్క పూట మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు అని అడిగావా? అంతెందుకురా, మాట వరుసకి బాబాయ్ తిన్నావా అని అడిగావా? కరెక్టే బాబాయ్, ఇప్పటికి నా కళ్ళు తెరిపించావు. ఈసారి ఎప్పుడు ఎక్కడ కనిపించినా నువ్వు తిన్నావా అని అడగపోతే నీ చెప్పు తీసుకున్నాడు కొట్టు బాబాయ్. సరేలేరే అదవా. సరే గాని ఇది ఏంటంట? ఆకు. అబ్బో, నీకంటే పొడుగ్గా ఉందేట్రా. తింటానికా పడుకోవడానికా? తిని పడుకోవడానికి బాబాయ్. ఏంటమ్మా? తిని పడుకోవటానికి. తిని పడుకోవడానికా? అవును. కొడక ఊరు సొమ్ము కదా. ఏ గోపాలకృష్ణ, ఇదేమిటి ఇంటి పన్ను వసూలు చేయడానికి వస్తే గుర్రం సకిలిస్తున్నట్టు ఇక్కిలిస్తున్నావు? మీ నాన్న ఎక్కడ? నువ్వు వస్తే ఇది ఇమ్మన్నాడు. ఏంటో 72 రూపాయలు ఉన్నాయంట. 72 రూపాయల? కంతలో వేయమంటే వేస్తాం గాని ముంతలోంచి 72 రూపాయలు తీయటం ఎలా? బావా ఏమిటి ఆ ఊపుడు? మా నాన్న నిన్ను చూసి సిగ్గుపడమన్నాడు. సిగ్గుపడిపోదావని వచ్చా. బాగా సిగ్గుపడుతున్నానా బావా? మరదలి మోజులో పడిపోయి 72 రూపాయల సంగతి మర్చిపోయాను. ఏంటలా తంటాలు పడుతున్నావు? ఓరి బుడత, ఈ ముంతలో డబ్బు బయటికి ఎలా వస్తుందిరా? అయ్యో అయ్యో అయ్యో, ఇది కూడా తెలీదా? ఇలా ఇవ్వు.
ఓ అరడుగు వెదవకు తెలిసింది కిటుకు 6 అడుగుల ఆజానబాహుణ్ణి అందగాన్ని నాకే తెలియలేదు. ఎవరైనా చూస్తే సిగ్గుచెట్టు 72 రూపాయలు ఎరుకున్నాం. ఏంట్రా అక్కడ పన్ను వసూలు చేయమంటే ఇక్కడ పడ్డావు? పన్ను అడిగితే తన్నాడన్నా. ఎవడరా వాడు? రెడ్డప్ప తమ్ముడు సిద్ధప్ప రైస్ మిల్లో బ్యాకాట్ ఆడుతున్నాడు. ఏమిటి సాయి కృష్ణ ఎలా వచ్చావు? నీ భూషాణం పగలకూడదామని. అలా ట్రై చేసి మీ అసిస్టెంట్ వీపి మీద ఒకటి పుచ్చుకొని వెళ్ళాడే. అది నీ ఫేస్ మీద తిరిగిద్దామని వచ్చాను రా. రెడ్డప్ప తమ్ముడిని నన్ను. రెడ్డప్ప తమ్ముడు సిద్ధప్ప అయితే ఏంట్రా గొప్ప? చచ్చాక రాదురా నీ వెంట నువ్వు సంపాదించిన లప్ప. నాతో పెట్టుకుంటే చివరకు నీకు మిగిలేది చిప్ప. ఎన్ని మాటలన్నాక నిన్నిక్కడి నుంచి కదలనివ్వనరా. నువ్వు కదలమన్నా నిన్ను తన్ని పన్ను వసూలు చేసేదాకా నేను కదలరా. వాడి పన్ను సంగతి అంటా చూడండి. రెడ్డప్ప తమ్ముడు సిద్ధప్ప నిన్ను 4 తన్ని పన్ను డబ్బులు వసూలు చేశాను మీ అన్నతో చెప్పరా. బాధపడకు సిద్ధప్ప. తప్పు మనం అయిపోయినప్పుడు చప్పుడు చేయకూడదు. టైం వచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వేసేద్దాం. అక్కాక గోచిపాదం పంతులు. పంతులు గారి పిల్లక పట్టుకుని లాగుతాను. పంది ఏమిట్రా? పిల్లక కాదు, గోచి లాగాలి. సరే పంది చెప్పు. రామారావు గారి తోటలో 4 బంగిరిపల్లి మామిడి పండ్లు దొంగతనంగా కోసిస్తా. రెడీ. గడకరలాగా పెరిగే జ్ఞానం ఉండద్దు. నా పంచమట్టులో అయితే నీకే వస్తుంది నా గోష్పాదం. 4 మామిడికాయలు. అప్రాచురాలా, ఆలయానికి వెళ్తున్న నన్ను అవమానిస్తావా? మీ అమ్మ పుట్టినప్పుడు మీ అమ్మమ్మ చచ్చింది. నువ్వు పుట్టగానే మీ అమ్మ చచ్చింది. అలాగే వంశాచారం ప్రకారం అమ్మ సాగు అమ్మమ్మ సాగు వచ్చి బిడ్డలు కలగానే నువ్వు చేస్తావు. ఇది నా శాపం. చిట్టమ్మా, ఆ పంతులు గారు మాటలు పట్టించుకోకు. రా మామిడికాయలు కోసిస్తా. పంతులు గారు అన్నది నిజమవుతుందేమోరా. అంత గొప్పోడైతే ఆయన ఎప్పుడో ఢిల్లీకి తీసుకుపోవాలి కదా. అమ్మయ్యా, ఒక్కసారి హాయిగా బైర్భూమికి వెళ్ళొస్తే జీవితంలో కొన్ని బరువు బాధ్యతలు తీరిపోయినంత ఫీలింగ్ అండి. మాట వరుసకి బాబాయ్ తిన్నావా అని అడిగావా? బాబాయ్ తిన్నావా? ఎంతంట నా యాలగా నీకు ఒళ్ళు ఎంత మదనెక్కకపోతే నన్ను ఈ పాయింట్ లో పట్టుకుని బాబాయ్ తిన్నావా అని అడుగుతావా? ఎందుకో ఆడారండి. ఎందుకు కొడతారండి? మీరే ఏం చెప్పండి. మొన్నేమో తిన్నావా అని అడగనందుకు ఎమ్మడి పెట్టి కొట్టాడు. ఇప్పుడేమో తిన్నావా అని అడిగితే నిలబెట్టి కొడతాడు. అందులో తప్పే ఉందండి. తప్పేం లేదు నాయన. నిన్ను అనుకుంటే తెలిసేది. దానికి కూడా ఒక సమయం సందర్భం ఉండక్కర్లా. నేనేమన్నా
శంకర విలాసంలో సాంబార్ ఇడ్లీ తిని వస్తున్నానా, బాబాయ్ హోటల్లో పెసరట్టు ఉప్మా తిని వస్తున్నానా? అమ్మో, నేను ఈ పాయింట్ లోంచి బయటకు వస్తుంటే నన్ను పట్టుకుని బాబాయ్ తిన్నావా అని అడుగుతాడా? తప్పేనండి. అయితే చూస్తారండి కొనండి. అన్నయ్య అన్నయ్య ఎవరు? నేనే అన్నయ్య. ఏమిటమ్మా? మా ఆడపడుచు చాలా ప్రమాదంగా ఉందని పోస్ట్ ఆఫీసు ఫోన్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలన్నయ్య. పిల్ల నెలలు నిండింది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. చిట్టెమ్మని రాత్రికి తోడు పంపిస్తే నేను తెల్లారిపాటికి వచ్చేస్తాను. అలాగే, దాందే ఉంది. వెంటనే పంపించన్నయ్య. అలాగే అలాగే. ఇది ఎక్కడుందో ఏమో. చిట్టి, ఇవిగోవే, ఇవి కూడా తిను. అయ్యయ్యో, ఇవన్నీ ఎవరైనా పక్క మీద వేసుకుంటారా? ఏమిటి అలా చూస్తున్నావు? లోపల అబ్బాయి ఉంటాడా, అమ్మాయి ఉంటుందా? ఏమో, ఆ భగవంతుడికే తెలియాలి. అబ్బా, ఏమైంది? కడుపులో బిడ్డ తంతున్నాడు. తంతే నొప్పిగా లేదా? లేదు, హాయిగా ఉంది. ఈ గాజులు మీ ఆయన కొన్నాడా? మొన్న నా సీమంతం రోజు వేశారు. కడుపు వస్తే విజయశాంతి గాజులు, శ్రీదేవి గాజులు వేస్తారన్నమాట. ఏ చిట్టి, ఎక్కడికి వెళ్తున్నావే? అయ్యో, ఏమిటి అది? మరీ చిన్నపిల్ల చేస్తున్నావు నువ్వు. ఇంక చేసిన అల్లరి చాలు, పడుకో. నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. బాబాయ్, బాబాయ్, సరోజ ఏడుస్తుందిలే. అత్త, భాగ్యమత్త, సరోజకి నొప్పులు వస్తున్నాయి. అట్టగా నేను వెళ్ళి మందరసాన్ని తీసుకొస్తాను. అలాగే. ఓ లక్ష్మా, నొప్పులు పడుతున్నాయా? కథపిని, కథపిని, సరోజకి నొప్పులు వస్తున్నాయి. గుర్రపాటలాగుంది. పెద్ద ఆసుపత్రి బండి ఏంటక్క, సరోజ చచ్చిపోయిన దగ్గర నుంచి అదో మాదిరిగా ఉన్నావు. సరోజులాగే నేను బిడ్డను కనలేక చచ్చిపోతానని భయంగా ఉందిరా. చచ్చా, పిల్లల్ని కన్న వాళ్ళంతా చచ్చిపోరు. మా అమ్మ బతకలేదా, ఈడమ్మ బతకలేదా? మా అమ్మ నన్ను కని చచ్చిపోయింది. ఆ పంతులు గారు శాపం పెట్టినట్టు మా అమ్మలాగే, మా అమ్మమ్మలాగే నేను బిడ్డను కనగానే చచ్చిపోతానేమో అని భయంగా ఉంది. ఐడియా ఏంటి? అసలు నువ్వు పెళ్లి చేసుకోపోతే? అమ్మో, ఎలా? శుభలేఖలు కూడా పనిచేశారు. ఇప్పుడు కాదంటే నాన్న నన్ను చంపి తను చచ్చిపోతాడు. పోనీ ఓ పని చేస్తే? ఏం చేస్తున్నారు ఇక్కడ? అబ్బే ఏం లేదు.
ఏంటది? పెళ్లి రోజు దాకా నువ్వు ఎవరికి కనపడకుండా దాక్కున్నావు అనుకో, అప్పుడు పరుగు పోతుందని మీ బావ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. లైన్ క్లియర్. ఎక్కడ దాక్కాను? ఒరే, రోజు అన్నం తెస్తారుగా. నువ్వేం కంగారు పడమాక సెట్రు, హాయిగా గుడవలో సెటిల్ అయిపో. బావకి పెళ్ళయ్యాక పిలుస్తాం. అయ్యో అయ్యో అయ్యో! అరే సిద్ధప్ప, మన కల్తీ ఎరువుల్ని ఎవరూ కనిపెట్టలేరు కదా? ఎవడి వల్ల కాదన్నయ్య. ఎవర్రా అది? నన్ను కొట్టాడని చెప్పానే సాయి కృష్ణ, వాడికి కాబోయే పెళ్ళాం అది. అయ్యా, ఇది మన కల్తీ ఎరువుల గురించి వాడికి చెప్తుందేమో. చెప్పడానికి అది గోడౌన్ దాటి వెళ్ళితే కదరా సిద్ధప్ప. దానికి కాబోయే మూడు నిన్ను కొట్టినందుకు కసి తీర్చుకోప్ప, దాని శీలం దోచుకోప్ప. బా, చిట్టమ్మని సిద్ధప్ప గోడౌన్లో ఏడిపిస్తున్నాడు. ఈ రెడ్డప్పను జైలుకు పంపి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అప్ప? అవునరా తిప్ప. అందరికీ అన్నం పెట్టే రైతుకి కల్తీ ఎరువులిచ్చే శాల్తీలు ఉండాల్సింది ఊళ్ళో కాదురా, జైల్లో. దీనికి ఫలితం తెలుసా? సింగినాదం జీలకర్ర, బొంగునాదం ఫ్లూటు కర్ర, విక్ర గొర్రె మోహనాయాల. ఫలితాలు చెప్పడానికి నువ్వు వీరబ్రహ్మేంద్ర స్వామివా, లలాట లిఖితాలు చెప్పడానికి అపర బ్రహ్మవా? ఒరేయ్, డెమోక్రసీ ఉన్న దేశంలో దొరికావు గనక నిన్ను కసిదీర తనలేకపోయానురా. ఇదే ఇంకో దేశంలో అయితే నీ లెఫ్ట్ లెగ్ కుక్కకి, రైట్ లెగ్ నక్కకు పెట్టేవాడిని. చేతికి సంఖ్యలు ఉండిపోయాయి గానీ ఊడదీస్తే ఏం చేస్తావురా? ఊర పిచ్చికనేయాలా? పిచ్చి పిచ్చిగా వగేవంటే చిత్త కొట్టుడు కొట్టి పందిని కట్టేసినట్టు కట్టేసి దిక్కులో పెడతాడు మా అన్న. అయినా అన్న శుభం అంటే పెళ్లి ఊరేగింపు వెళ్తా ఈడితో మన గొడవ పదన్నా. శోభనం గదిలో నుంచి యుద్ధానికి వెళ్ళిన బాలచంద్రుడు పుట్టిన గడ్డరా ఇది. ఇలాంటి వెధవల్ని బ్యాక్ లో తన్ని ఫ్రంట్ లో నలగొట్టాలి పళ్ళు. రాయ్, విడుదలయ్యి వచ్చాక చూపిస్తా. ఏమిటా చూపించేది? వంకాయ్. బతికి పట్టగట్టాలంటే జైల్లోనే లాటరీ కొడుతూ ఉండరా బేవకో. ఆ పందిట్లో కూర్చున్న వాళ్ళకి ఇసుకర్రలు తీసుకెళ్ళివ్వండి రా. అన్నయ్య, చిట్టి పెళ్లి వద్దంటుంది. చిట్టి, ఏమిటి నీకేనా పిచ్చెక్కిందా? పెళ్ళొద్దన్నా ఉంటా. చూడమ్మా, లేమిలో ఉన్న ఇంటిని అల్లరిగా తిరిగే ఆడపిల్లని ఊళ్ళో లోకుగా చూస్తారమ్మా. నా మాట విను. పెళ్లి మొత్తం దగ్గర పడింది. పందిట్లోకి నలుగురు వచ్చేశారు.
ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటే ఇంకేమన్నా ఉందా? పెళ్ళంటే నాకు భయం. పిల్లలు పుడితే అమ్మలా చచ్చిపోతానని పంతులు గారు చెప్పారు. ఏడ్చాడు, వాడికేం తెలుసు, వాడు చెప్పడానికి. కావాలంటే బావకి వేరే అమ్మాయితో పెళ్లి చేయి. చూడు, నిన్ను కని మీ అమ్మ చచ్చిపోవటం కాదే. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే నిన్ను కన్నందుకు నేను చచ్చిపోతానే. నాన్న లేకుండా బతకగలవా? చెప్పు, బతకగలవా? పెళ్లి చేసుకుంటాను. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే వక్తామి లోకే సంజీవ సరదాం సదాం. అమ్మా, మొదటి బంతి పూర్తయ్యేటప్పుడు కొంచెం ఆలస్యమైంది. రెండో బంతి మొదలవుతుంది. సిగ్గుపడకుండా కడుపు నిండా హాయిగా తినండి. సరిగ్గా ఎవరది? అబ్బో, పొగడు బంతి ఎక్కడ బాబాయ్? అది సరే కానీ ఇదేంట్రా? ఆకు. ఇన్ని వేలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాను, నువ్వు తినే ముష్టి కొడికి నేను ఆకేసి పెట్టలేనా? పెట్టలేవు బాబాయ్, ఇది స్పెషల్ ఆకు, 6 feet. ఇదేంట్రా? ఫ్లవర్, రోజా ఫ్లవర్. దీనికో చరిత్ర ఉంది. అప్పట్లో నెహ్రూ గారు పెట్టుకునేవారు, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా. జనరల్ నాలెడ్జ్కి ఏమీ తక్కువ లేదు. కొట్టమా ఎలగా? అబ్బో వద్దులేరా. శుభమా అంటూ పెళ్లి చేస్తూ పచ్చని పందిట్లో నేను మర్డర్ చేసి నేను హంతకుండా కాలేను. పాపు తీసేసి వెళ్ళిపో. నీ మెంటాలిటీ నాకు తెలుసు బాబాయ్. నేను బ్యూటిఫుల్ గా ఉంటా, నువ్వు తట్టుకోలేవు. అంటే? అవును, నేను పువ్వు పెట్టుకుంటా, నువ్వు తట్టుకోలేవు. పులిగోర పెట్టుకుంటా తట్టుకోలేవు. తలకి బ్లీచింగ్ పెట్టుకుంటే తట్టుకోలేవు. ముఖం కడుక్కోకుండా చేసావు కదంట్రా. ఇదేంట్రా? నెత్తి మీద కాకి ఎరిగినట్టు ఓ మచ్చట్టుకుని దానికి బ్లీచింగ్ అని పేరు పెడతావా? ఇది ఎక్కడ పెట్టానన్నా? కాలేజీ కుర్రోళ్ళ దగ్గర. నిన్నేమన్నా పిచ్చి కుక్క గడిచిందంట్రా, అట్ట మాట్లాడుతున్నావు. ఇది ఎట్టుకుని పందిట్లోకి వెళ్ళకరా. పిచ్చోడు పిల్లలు తడుచుకుంటారు. వెళ్ళిపో. మరి నా భోజనం? గుడి ముందు ముష్టోళ్ళు లేరు, వాళ్ళ పక్కన కూర్చో, పంపిస్తా. అక్కడ పంపిస్తావా? పంపిస్తావా? ఆకు. నిద్ర ఇదే విచిత్రమైన పనే. భద్రముఖి ఒడ్డులు రూపాయి బిళ్ళ. నిన్ను ఎలా నిద్రలేపాలో నాకు బాగా తెలుసు. గులకరాళ్ళు, చిల్లి చక్రాలు. పెళ్లికి ముందు కొనట్టుంది, కంపు కొడుతోంది. ఓ గుర్రక్క, అరక పెట్టి గుండెల్లో పొడిచావు గదే అల్లివేణి. హస్త సాముద్రికం పుస్తకం చూసి సుష్టుగా తిని పుష్టిగా వస్తే ఇలా విస్తుపోయేలా చేస్తావేవి కస్తూరి. ఓ, నిన్నెలా కాదు, ఇలా గట్టిగా ఓకే. చుట్టుపక్కల వాళ్ళు వింటే రేప్ సీన్ అనుకుంటారు, ఇంట్లో వాళ్ళు వింటే కంట్లో పడిచి అనుకుంటారు. ఎందుకే ఏడుస్తావు? నాకు భయంగా ఉంది బావా. నాకు తెలుసు, మొదటి రాత్రి ఏమీ జరగదని పూర్వీకులు చెప్పారు. చూడు చిట్టి, ఫస్ట్ డే, ఫస్ట్ నైట్, ఫస్ట్ టైం అలాగే ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకు చిట్టి. మూసుకో మూసుకో. 3 ముళ్ళు వేశా, 7 అడుగులు నడిచా, బెడ్డు దాకా వచ్చాక ఫుడ్ పెట్టనంటుంది. ఇదెక్కడి పెళ్ళామండిరా బాబూ. నువ్వంటే నాకు ఇష్టం. దూరంగా ఉండాలంటే నాకు కష్టమే. ఏమీ చేయకుండా పడుకుంటే పర్వాలేదు. నేనేమైనా కలియుగ ప్రవరాఖ్యుని అనుకున్నావా వరుధిని? ఏమీ చేయకుండా పడుకోవడానికి ఏమీ కాదే. అందరు లేడీస్ కింతే. ఇదిగో ఇక్కడ టచ్ చేశా, ఏమీ కాలేదుగా. ఇక్కడ టచ్ చేశా, ఏమీ కాలేదుగా. ఆగు ఆగు, ఇక్కడ తాకితే వెలిగిందన్నమాట. నువ్వు నన్ను ఏమైనా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపోతా గిచ్చిపోతానంటే నా పరువు పుచ్చిపోతుంది. నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్ళి అమ్మోనకి వెళ్ళి పడుకోట. ఇక్కడే ఇక్కడ దయ్యం భూతం పిశాచం. ఓకే ఓకే, వేసేసా కరెంటు లైట్. గవర్నమెంట్ వారు గంటలు గంటలు కరెంటు కట్ చేస్తారు. ఎలాంటి సమయంలో చేయొచ్చుగా కరెంటు కట్టు. ఓ, చలికాలంలో కాశ్మీరు నీళ్ళల్లో పీకల దాకా మునగమంటే మునగచ్చు. ఎండాకాలంలో చెప్పులు లేకుండా బెజవాడతారు రోడ్డు మీద నడవమంటే నడవచ్చు. అంతేగాని ఓ
పలకమారిన పనస పండు లాంటి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఈ బురుగ దూది దిండును సందులో పెట్టుకుని ఎలారా పడుకునేది? దేవుడు దేవుడు దేవుడు. విఘ్నేశ్వర, షిరిడి సాయినాథ, ఏడుకొండలవాడు. చిట్టి బాబాయ్, పిన్ని బాబాయ్. ఏంటన్నా చిట్టమ్మ గారిని చూసారా? మమ్మల్ని అడుగుతావుటయ్యా, నీ గదిలోనే ఉండుంటది. రాత్రంతా నిద్రపోనిచ్చిండు. ఏ పెరట్లోనే పడుకొని నిద్రపోతుంటుందిరా, వెళ్ళి చూడు. చూశాను పిన్ని, ఎక్కడ కనిపించదు. చిట్టమ్మని చూసారా? ఏ లోపల లేదా? ఇంట్లో. ఏమిట్రా కంగారు? మాకు శోభనం జరగలేదు మామయ్య. పెట్టగాలనే ఇదిగో సుబ్బారా, అయ్యా, మా చిక్కమ్మ ఎక్కడ కనిపించిందా? కనపడలేదండి. కనిపించింది. రాయే అగో ఇగో ఇగో అగో రాయితూ కొడతా. అగో అగమంటుంటే. అమ్మాయి గారు, మీరు అడిగిన ఇల్లు ఇదే, దిగండి. హాయ్ చిట్టి. చిట్టి, మొక్కు తీర్చుకోవడానికి వచ్చావా? ఏంటి ఏడుస్తున్నా? సరే సర్లే, ఇచ్చేవాడు చూస్తున్నాడు, లోపలికి రా. చిట్టమ్మ తెలీదా? రండి మీకు చెప్తా. చిట్టు ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి రా. ఇంట్లో లేదా కంట్లో లేదా అని అడుగుతున్నారా? మీ ఒంట్లో ఎలా ఉందరా? చిన్నపిల్లలు కొట్టబోకరా. వీళ్ళు చిన్నపిల్లల పిల్లలు గిల్లలు జలలు కాదు మామయ్య. వదిలేస్తే స్టేట్ మొత్తం దున్నేస్తారు. చిట్టు ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి రా. ఈ టైప్ లో ఏడ్చి నా లైఫ్ పాటు చేయకండి రా. చిట్టమ్మ ఏలుడితో మీ ముగ్గురికి తెలుసు. చెప్పండి రా, మీకు మధ్య పెడతాం. చెప్పండి రా, చెప్పండి రా. ఈ భక్తులు చూసి తిరుపతికి వెళ్ళిందని కనిపెడతాడేమో. తిరుపతికి వెళ్ళిందా? తిరుపతిలో ఎవరింటికి వెళ్ళిందో చెప్పకపోతే మీ తోలు చేస్తాను. చెప్పండి రా. తెలీదా? సూర్యకాంత బాబు, కాస్త కారం మట్రా, మీరు కళ్ళలో పోతాం. చెప్పండి రా. శ్యామ్ల ఇంటికి వెళ్ళింది. అయితే శోభన గది నుంచి పారిపోయి వచ్చావు అనమాట. సరేలే, నువ్వు ముందు విశ్రాంతి తీసుకో. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఎంతకీ ఈ పెళ్ళి ఎక్కడికి వెళ్ళినట్టు? పెళ్లి కాగానే మొదటి రాత్రి జరగకుండా ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూస్తానని మొక్కుందట. అందుకే తిరుపతికి వెళ్ళింది. నీకేమన్నా అభ్యంతరమా? చెవులు పువ్వెందుకురా పెట్టావు? నువ్వు భలే కవరింగ్ ఇస్తావు గురు. దగ్గరికి రా. ఏమండి, అన్ని మీద పిల్ల తెలియక చేసింది, క్షమించేయండి. ఏంటయ్యా క్షమించేది? పెళ్ళైనాడది గడప దాడిందని ఊళ్ళో అందరూ నానా మాటలు చుట్టే తలెత్తుకోలేక చచ్చాను కదయ్యా. ఆ బాధ ఏమిటో కన్న తండ్రిని నాకు తెలుసు. అందరూ నన్నే అంటారు, మీకేం తెలుసు? ఆ పంతులు గారిని అడగండి, అంత తెలుస్తుంది. వాడేదో కూశాడని ఆ మాట పట్టుకు వెళ్ళాడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అన్నా అన్నా, ఏంట్రా? పిల్లలు పుడితే చచ్చిపోతారన్న భయం చిట్టమ్మ నన్ను నరాల్లో జీర్ణించుకుపోయిందన్నా. ఈ నీ లైఫ్ ఇంతే. లేదురా,
చిట్టికి నేనంటే ప్రాణం. అనవసరంగా ఈ భయాన్ని తన మనసులో పెట్టుకుని బాధపడుతుంది. అవును. దాన్ని పోగొట్టాలంటే చిట్టి భయాన్ని ఉట్టిక్కించే ఉపాయం తట్టింది. పద. అవ్వా, మొగుణ్ణి ఇన్నాళ్ళు పస్తులు పెడుతున్నావా? మరి నువ్వు నాకు 2 పూట్ల భోజనం పెడుతున్నావు కదంటే దీనికేమైందంట? గన్ పేల్చడం తప్ప మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. కొండదేవర, కోయదేవర, బొంగుదేవర, బొర్రుదేవర, లక్కుముక్కి పిట్ట, చెకుముక్కి పిట్ట, ఓహో, లక్కుముక్కి చెక్కుముక్కి లపాకి దొరా, బాగున్నావా? ఓ వెన్ను బన్ను గన్ను జున్నున్న మనిషి క్షేమమా? ఆహా, క్షేమమే. మంచి మిలిటరీ రమ్ముంది, పట్టిస్తావా? ఇప్పసారా ఇప్పుడు తాగేసొచ్చినావు. నీ గన్ను బాగా పనిచేస్తున్నదా? ఓ, బ్రహ్మాండంగా కలుస్తున్న పిట్టల్ని. నీ బొంద ఏడ్చావులే. ఈ కోయిదారు నీకు తెలుసా మావయ్య? తెలుసా? తెలుసా గిలుసా పులుసా కంటో నలుసా అని అలుసుగా మాట్లాడతామేంటే పిట్ట? కోడి పెట్ట, జీడి పెట్ట, గిల్లి పెట్ట, వరుసగా తండ్రి కొడుకులు అవుతారులేమ్మా. నేను మాట్లాడుతున్నాను కదా. ఓహో, ఎవరి కొడుకోనా? వరుసకి కోడలు అవుతుందిలే బాబు. నీ మొహం చూస్తే బంగారం లాంటి పెరిమిడితో తగువ పెట్టుకున్నట్టున్నావు. నా మొగుడు నీకు తెలుసా? ఓ, దివ్యజ్ఞానం, అజ్ఞానం వదులు. నీ మొగుడు 6 అడుగుల అందగాడు, అందమంత మనసున్నవాడు, చూడ చక్కనివాడు, మనసులో ఉన్నట్టు మాట్లాడువాడు. బాగా వావరవుతున్నట్టుందన్నా. నువ్వు సందులో దొరకరా కోన. ఓ కోడి కోన, కోడి పెట్ట, గిల్లి పెట్ట, నిన్ను వదిలిపెట్ట. ఒట్టు, నీకు 3 పిల్లలు పొట్ట. ఏంటి గుడ్డది? అసలు వాళ్ళు సంసారమే జరిగే చేయట్లేదంట. ఆ మాట నా నోట నుంచి రావాలి. ఓ మూర్ఖురాలా, ఆ కొండదేవర నిన్ను క్షమించడు. కోడి పెట్ట, పుంజు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే నవనవలాడుతూ పిల్లలు పుడతారు. చూడమ్మాయి, నీ భర్తతో కలిసిమెలిసి కాపురం చెయ్యి. నీకేమీ కాదు, మంచి పిల్లలు పుడతారు. ఓ భాష భాష భాష. పిల్లలు పుడితే చచ్చిపోతానని పంతులు గారు చెప్పారుగా. ఏయ్, ఎవడా పంతులు? పిచ్చి పంతులు, గిచ్చి పంతులు, నీ ఎబ్బ పంతులు. ఆ పంతులందరికంటే నేను చాలా గొప్పవాణ్ణి. మా కొండదేవర అనుమతిస్తే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఎక్కములు అప్పచెప్పినట్టు అప్పచెప్పగలం. ఓ, నా నెత్తి చూడు. నెత్తి నుంచి గంగను తెప్పించగలను, బుస్సు బుస్సు అని తెప్పించగలను, పొడగబుడగగా తెప్పించగలను. బుస్సు. ఓం నమః శివాయ. గంగా జలమా? ఆగి పడుతున్నాయేంటి మున్సిపాలిటీ పంపులాగా? ఏయ్, ఇదేమైనా తెలుగు గంగ అనుకున్నావా? ఆగి ఆగి రావడానికి ఆకాశ గంగ. మీ భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి ఉండకపోతే, మంచి పిల్లల్ని పుట్టించకపోతే మాకు ఆగ్రహం వస్తుంది. బావా, నువ్వా? బావేమిటే గిన్నె కోడి? గడ్డ ఊడిపోయి చాలా సేపు అయింది. అయ్యో, అది ఇంటికి వచ్చింది. ఏం జరిగిందంటే నోరెత్తడం లేదు. నీ దగ్గరైనా నిజం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు మామయ్యమైనా నాకు తండ్రి లాంటి వాడివి. నీకు నిజం చెప్పాలి. పెళ్ళైనప్పటి నుంచి చిట్టి నేను కాపురం చేయటం లేదు మామయ్య. రాత్రి నేనే తొందరపడ్డాను. బలవంతంగా చిట్టిని. అందుకని పుట్టింటికి వచ్చేస్తుందా? వద్దు మామయ్య, చిట్టి మనసు ఎలాంటిదో నాకంటే నీకే బాగా తెలుసు. దాన్ని ఇంటికి ఎలా పంపాలో కూడా నాకు తెలుసురా. దాని మీద చేయి చేసుకునే హక్కు తండ్రిగా నువ్వు పోగొట్టుకున్నావు. భర్తగా హక్కు నాకున్నా నేను దాన్ని ఏమీ అనలేదు. అమ్మయ్యా, ఇప్పటికి పిల్లలు పుట్టకుండా మనం చెడగొట్టిన కాపురాల సంఖ్య 99. కాదు 100. 100 ఎక్కడ నిబ్బో? సాయి కృష్ణ పిల్ల వాళ్ళకి పుట్టింటికి వెళ్ళింది అనుకున్నావా? కాదు, పిల్లలు పుడితే చచ్చిపోతున్న నా పిల్ల భయానికి ఇంకొంచెం మందులు ఇంకొకళ్ళ కాపురాలు చెడిపోతే పర్వాలేదా? పిల్లల్ని కనద్దని చిట్టమ్మకి ఇంకోసారి చెప్పారు, మీ ఇద్దరిని చెరుకు రసం పిండి పిండేస్తారా? సరిపడతారు. అసలు నాకు ఈ ఐడియా వచ్చింది పులిరాజా. నేను చెప్పు. వాళ్ళ కొడితే లాభమేంటి? తనాల్సిందే కాపురానికి రాని పెళ్ళాన్ని. 1 రోజా 2 రోజుల పిల్ల వెళ్ళి 2 నెలలు దాటిపోయింది. చీకు చింత లేకుండా కూర్చున్నాడాయే. అసలు ఇట్లాంటి ఆడాలని గన్ను పెట్టి కాల్చిపారేయాలి. ఇదిగో చాయి, నా మాటను. అది ఇంకా రాదు కానీ నీకు ఇంకో పెళ్లి చేసేసుకో. అవునయ్యా, అది మూర్ఖపు పట్టుదలతో అలాగే ఉండిపోయిందనుకో. పిల్ల పాప పుట్టకపోతే నీ వంశం ఏం కావాలి చెప్పు? ఒక మాట అడుగుతాను, బాధపడవుగా పిన్ని. ఏంటయ్యా? పెళ్ళి 20 ఏళ్ళైనా నీకు పిల్లలు పుట్టలేదని బాబాయ్ వదిలేస్తే ఏం చేస్తావు పిన్ని? చిట్టమ్మ నేను అభిమానంతో చేసుకున్నాను గాని అవసరం కోసం కాదు.
చచ్చిపోయాడు. శని దుంప దగ్గర కాళ్ళకి చక్రాలు కట్టు తిరుగుతున్నామేమే. ఏం కొత్త మునిగిపోయిందని చెయ్యి. నువ్వెందుకు మామయ్య తలదించుకుంటావు? తలెత్తుకునే పని కాదు కదరా చేసింది. దాంది అర్థం చేసుకోలేని వయసు కాదురా, బయట వాళ్ళు అపార్థం చేసుకునే వయస్సు. ఆ అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదని వచ్చాను మామయ్య. మెడలో మంగళసూత్రం ఉన్న ఆడదాన్ని ఆలి అంటారు. పెళ్లి అది లేకపోతే విలయాలు అంటారు. భర్త అనే మాటకు అర్థం భార్య అనే పదానికి స్పెల్లింగ్ తెలియని చిట్టి మీద నాకు పగలేదు, పంతం లేదు. అందుకే తిరిగి మంగళసూత్రాన్ని చిట్టి మెడలో వేయటానికి వచ్చాను. వెయ్యి బాబు, ఈ ముహూర్తమైనా గట్టిదైతే దాని మనసు మార్చుకుని నీతో వస్తుందేమో. నేను వెళ్ళను. రాత్రి అయితే బావ నా పక్కలోకి వచ్చి చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ పనులు చేస్తున్నాడు. అదే నీ భయం అయితే మళ్ళీ ఇంకెప్పుడు నీ జోలికి రాను, నీ ఎదుటికి రాను. నీకు దూరంగానే ఉంటాను. కానీ 10 మందిలో మన పరువు కోసం మళ్ళీ నీ మెళ్ళో ఈ తాళి వేయనే. నాకొద్దు. చంపేస్తాను వద్దన్నావంటే నువ్వు వెయ్యి బాబు. నేను వేసిన తాళి గట్టిదైతే, ఈ బ్రహ్మముడి బలమైనదైతే ఆ షిరిడీ సాయినాథుడే మనల్ని తల్లిదండ్రులు చేస్తాడు. ఎందుకే ఏడుస్తావు? వాడి స్థానంలో ఇంకొక మొగాడుంటే ఏ సానిదానంలో చేరదీసుండేవాడు. పెళ్ళా మీద ప్రేమ ఉన్నాడు గనక, జాలి ఉన్నాడు గనక నీకోసం ఎదురు చూస్తా ఉంటానన్నాడు. అసలు నీకు పెళ్ళంటే ఏమిటో తాళంటే ఏమిటో తెలుసంటే ఆడదాని మెడలో మొగాడు 3 ముళ్ళు ఎందుకేస్తాడో తెలుసా? మొదటిది భగవంతుడి మీద ప్రమాణం చేసి, రెండోది తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి, మూడోది అంతరాత్మ మీద ప్రమాణం చేసి మన భార్యాభర్తల అనుబంధం బతికినంతకాలం కాపాడతాను అని వేస్తాడే. ఏడవకమ్మా, ఏడవకు. అర్థం చేసుకో అమ్మా, ఇదంతా నీ మంచి కోసమే. అమ్మా మా అమ్మగారు ఏడవకమ్మా. అమ్మా ఏటో మీ ఆడాళ్ళ పిచ్చి గాని చెట్లకు తొట్టిలు కడితే కడుపులు నిలుస్తాయా? నోరు ముయిర పిచ్చి సచ్చినోడా. నోకాలమ్మ తల్లి కోపం వచ్చిందంటే కళ్ళు పోతాయి. తొట్టి కట్టి భక్తితో కళ్ళు మూసుకొని నోకాలమ్మ తల్లిని నాకు బిడ్డలు కావాలని కోరుకుంటే ఎవరైనా నెల తప్పాల్సిందే. ఉయ్యాల తొట్టి ఒకటి ఉమ్మా. ఇందులో బావ కట్టిన తొట్టి ఏది? అదుగో ఆ పచ్చగా ఉంది అదే. అబ్బాయి పుడతాడు అచ్చనాన్నలాగే ఉంటాడు, అమ్మాయి పుడుతుంది అచ్చ అమ్మలాగే ఉంటుంది. అలాగే వంశాచారం ప్రకారం అమ్మసాను వచ్చి బిడ్డలు కాగానే నువ్వు చేస్తావు. చిట్టి 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 కమాన్ కమాన్
చూడు నీకోసం బ్రహ్మాండంగా సెటప్ చేశాను. ఇదిగో ఈ మామిడికాయ తిన్నావనుకో ఇలాంటి పిల్లకాయ పడతాడు. ఈ నేరేడు పండు తిన్నావనుకో ఇలాంటి సత్రకాయ పడతాడు. ఈ కుంకుమ పువ్వు తిన్నావనుకో అలాంటి గడుగ్గాయ పడతాడు. ఇదిగో ఈ క్యారెట్ తిన్నావనుకో 24 క్యారెట్స్ గోల్డ్ అంటే నల్లగా అందంగా పిల్లడు పడతాడు. నీకు ఎవరో చెప్పు చెప్పు. నువ్వు సంతోషంగా ఉందా చూస్తున్నావా? నన్ను చంపాలని చూస్తున్నావు. ఏమైందిరా? ఏంట్రా సాయి ఇదంతా? ఆయనకి తెలియదు, నాకేం తెలుసు. అబ్బా మెల్లగా గీరా భలే ఊరండి. ఊళ్ళో కొత్తగా డాక్టర్ గారు వస్తున్నారంట. గబగబా గీసేసి ఆడికి పరిగెత్తాల. ఏంటంట ఆయన గొప్పతాను? ఆయన కాదండి, ఆవిడ గోరు కత్తిలాగా ఉంటదంట. ఏడి ముసలాడు అన్నందమ్మని ఆడిపోయాడబ్బా. గ్రామ ప్రజలారా, నా ఆత్మీయులారా, ఆత్మబంధువులారా, ఇన్నాళ్ళు విరోచనాలకి డోకులకి మందులిచ్చే డాక్టర్లు వచ్చారు తప్ప ఆపరేషన్ చేసే డాక్టర్లు ఇప్పటి వరకు మన ఊరికి రాలేదు. కానీ బాబు ఇక్కడ కళ్ళు మండుతున్నాయి, నువ్వు ఆపి ఆవిడ రమణం రమణండి. వస్తున్నారు 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 మహాప్రజలారా. నమస్కారం. అదిరింది, కన్ను చెదిరింది. నా పేరు పుష్పలత. నా పేరు కిట్టయ్య. నా పేరు పెంటయ్య. నా పేరు మార్కట శాస్త్రి. పల్లెటూరి ప్రజల మీద ఉన్న ప్రేమతో పట్నం వదిలి నేను ఈ ఊరొచ్చాను. మీలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా తలుపు తట్టండి, తెరుసు. పగలే కాదు రాత్రులేనా తట్టచ్చు. బీదా బిక్కి ముసలి ముతక అనే తేడా లేదు నాకు. అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. రేపటి నుంచి మలేరియా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. అందరూ వచ్చి ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఈ మందులు వాడండి. అలాగేనమ్మా. ఎస్, నెక్స్ట్. రామ్మా. వీళ్ళంతా మీ పిల్లలా? ఫ్రెండ్స్. ఓహో, నీలో ఎవరికి బాగాలేదు? నాకే. ఏమిటి జబ్బు? ఎవరితో చెప్పరుగా? చెప్పను. చెప్పు. నాకు మందు కావాలి. వ్యాధి తెలియకుండా మందులా ఇవ్వడం? నీకు జ్వరమా, తలనొప్పా? మరెందుకు మందు అడుగుతున్నావు? నాకు కడుపు, అది పోవాలి. నీకు పెళ్ళైందా? ఓ, ఇదిగా తాళిపొట్టు. మీ ఆయన ఎవరు? పంచాయతీ ఆఫీస్ గుమస్తా. అదే పన్నులు వసూలు చేస్తాడు, సాయి కృష్ణ ఆయనే. ఓ, సాయి వైఫా? నువ్వు ఇలా కడుపు పోగొట్టుకోవడానికి వచ్చావని మీ వారికి తెలుసా? తెలుసు, ఆయనే పంపారు. ఐసి, మీరంతా బయటికి వెళ్ళండి. ఎందుకడని బయటికి పొమ్మంటున్నారు? ఉండనివ్వండి. నీకు ఇంజెక్షన్ ఇవ్వాలిగా, ఇస్తే బిడ్డ చచ్చిపోతుందా? ఓ రే, బయట వెళ్ళండి. పదండ్రా. ఏమి డాక్టర్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారట? ఇప్పుడే మీ ఆవిడ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చాను. ఇంజెక్షన్ ఇచ్చింది గర్భం పోవడానికి కాదు, నిలవడానికి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారని అబ్బా, శుభమాని పులి ఆటకు బయలుదేరుతుంటే పిల్లి మోక వేసుకుని నువ్వెదురయ్యావింటరా? ఏంటి బాబాయ్? ఈ తుపాయికో చరిత్ర ఉంది, దీన్ని పట్టుకుని ఈ మనిషికి ఇంకో చరిత్ర ఉంది. మాకు చరిత్ర ఉందండి. నీకు చరిత్ర?
కరెక్ట్ గా 20 సంవత్సరాల క్రితం. ఫ్లాష్ బ్యాకా? అవును. మన ఊరి పొలిమేరల్లో పులి తిరుగుతుంది. కనపడ్డ మేకల్ని ఆవుల్ని కరకర కరకర నవిలి మింగుతుంది. అప్పుడు మా నాన్న ఇంతకంటే పెద్ద గడ్డి తీసుకుని వచ్చాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాబు? అమ్మ పొట్టలో ఉన్నా. ఏంటి అమ్మ కడుపులో ఉన్నావా? మరైతే బయట మీ నాన్న ఏటకెళ్తున్నట్టు నీకెట్ట తెలిసిందానా? నాది అభిమన్యు టైపు. అడ్డు రాకుండా చెప్పింది విను. మా నాన్న గన్ను తీసుకుని వేటకు బయలుదేరాడు. మా అమ్మ నిండు గర్భిణిని కూడా లెక్క చేయకుండా మా నాన్నని ఫాలో అయిపోయింది. ఏంట్రా? పులి గాండ్రింపు. మా నాన్న చేతిలో గన్ను దన్నుమని పేలింది. గుండు మా అమ్మకు తగిలింది. ఈ కాకెరిపేంట్రా? కాకెరిపు కాదు, శిశువు ఆక్రందన. అది నేనే. అంటే నువ్వు పులికి పుట్టావన్నమాట? కాదు, చచ్చిపోయిన తల్లికి పుట్టా. పులి పాలు తాగి బతికే. అందుకే నేను పులిరాజనయ్యా. నువ్వు చెప్పే ఈ కథంతా మేము నమ్మాలన్నమాట. అంటే మరి నువ్వు పులిని చంపుతావు అంటే మేము నమ్మట్లేదా? వారని అబ్బా, నువ్వు కడుపులో ఉండి బయట సౌండ్లన్నీ విన్నాను అని చెప్తే నేను నమ్మాలి. నేను పులిని చంపానంటే నువ్వు అమ్మవు. బాబా పులి వచ్చిందండి. ఎక్కడా? పులి అనిపిస్తుందయ్యా. కనిపిస్తుందా? లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసింది. ఎక్కడైనా ఇక్కడున్నావా? ఏవయ్యా ఏవయ్యా, పులి వస్తుందంటే పులిలా దాక్కుంటావే. గన్నెత్తి పేల్చవయ్యా. చేతులు దుంపదగ నువ్వు అంటారా? దడుచుకు చచ్చాను కదా. తూత్తు ఏమిట్రా ఈ వేషం? హడలి చచ్చా? అది కాదు పిన్ని, మాట్లాడితే బాబాయ్ గన్ తీసుకొని 50 పుల్లు పేల్చా, 100 సింహాలు పేల్చా, 200 ఏనుగులు పేల్చారు అంటాడు కదా. అందుకే చిన్న యాసం గట్టా గడగడ ఉడికిపోతున్నాడు. ఈ వాళ్ళకి తేలిందిరా మీ బాబాయ్ దేనికి పనికిరాడని. సారీ డాక్టర్. ఒరే సాయి, నువ్వు గొప్ప అదృష్టవంతుడిరా. మీ ఆవిడకి తెలిసిపోయిందా? ఇంకా తెలియదు డాక్టర్. తెలిస్తే చిందులేస్తుంది. ఈ బాటికి 5 నెలలు వచ్చి ఉండాలి. అక్క నీకు కడుపు పోలేదంట. డాక్టర్ అమ్మ నీకు దొంగ ఇంజెక్షన్ ఇచ్చింది. నువ్వు బిడ్డను కనలేక చచ్చిపోవాలని చూస్తుంది. అసలు నువ్వు డాక్టరేనా? నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు అమాయకురాలివి కనుక కాదు, నన్ను చంపాలని పనిచేశావు. నేనా? అవును. అంతగా చంపాలనుకుంటే ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చంపేకపోయావా? బిడ్డను మోసి కనీ చచ్చిపోయే కర్మ నాకెందుకు పట్టించావు? లేదు చిట్టి, నువ్వు పొరపాటు పడుతున్నావు. పొరపాటు కాదు, నేను చస్తే నా మొగుడుతో కులకొచ్చని చూస్తున్నా. చిట్టి, సావు మన చేతుల్లో లేదు చిట్టి. ఒక ఆడది తల్లి కావాలంటే ఎంతో అదృష్టవంతురాలై ఉండాలి. ఆ అదృష్టానికి నోచుకొని గొడ్రాలి నేను. పెళ్ళై 5 ఏళ్ళైనా నాకు పిల్లలు పుట్టలేదని నా భర్త నన్ను వదిలేశాడు. ఆడదాని గర్భకోశం ప్రకృతిని సృష్టించే పవిత్రమైనదమ్మా. శవాలను కడుపులో దాచుకునే శ్మశానం కాదు. గొడ్రాలిగా బ్రతకాలని కోరుకుంటున్న నిన్ను నీ భర్త వదిలేస్తే ఏం చేస్తావు? భయపడకో. నీకు ఏ కష్టమో నష్టమో జరగకుండా పురుడు పోసే బాధ్యత నాది. నేను నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సోదర సోదరి మళ్ళారా, ఎంతో కష్టపడి ఈ ఏడాది మన ఊళ్ళో పిల్లలు పుట్టకుండా చేసిన మన బుల్లయ్య బుల్లమ్మలకి మన ఊరు తరఫున పెద్ద పెద్ద కప్పలు. కప్పలు కాదు, కప్పులు మన డాక్టర్ గారు చేతుల మీదకి ఇస్తున్నాం. రండి బాబు, రండి రండి అమ్మా. నమస్కారం. ఈ ఊరు పెద్దలంతా కలిసి మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు మాకు చాలా
పెళ్లి కాకుండానే దీనికి వాంతులు అవుతున్నాయంటే ఈడేదో దీన్ని కిరికిరి చేసి ఉంటాడు. డాక్టర్ గారు దాన్ని పరీక్షించండి. రెండమ్మ గారు రండి. అంటే ఇంకేంటి బుల్లెమ్మకి కడుపు అన్నమాట. ఊళ్ళో వాళ్ళెవరికి కడుపులు రాకుండా చేసి పెళ్లి కాకుండానే వీడు దీనికి కడుపు చేశాడనమాట. ఇది న్యాయమేనా? ఇంకా చూస్తారంటే వచ్చి ఏంటమ్మా ఏమైంది? నాకు భయంగా ఉంది. నీ ఒళ్ళో తలపెట్టి పడుకోనా? రామ్మా. నేను చచ్చిపోయినట్టు కలొచ్చింది నాన్న. చిచి, అవన్నీ ఒట్టి భయాలమ్మా. లేదు నాన్న, పొద్దున్న గుడి దగ్గర ఎర్రపూ పడింది. ఎర్రపూ పడితే చచ్చిపోతారంటగా. నీకెవరో తప్పు చెప్పారమ్మా. ఎర్ర పువ్వు పడితే ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఎర్రటి పండంటి బిడ్డ పుడతాడు. నన్ను తాత అంటాడు, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయమ్మా. ఏం భయం లేదు, వెళ్ళమ్మా. ఇక్కడే ఉంటానుగా. కంగారు పడక్కర్లేదు. నీ కాన్పుకి ఇంకా కొంచెం టైం ఉంది. నేను చచ్చిపోతాను డాక్టర్. నో నో నో. సాయి, నేను ఇప్పుడు ఒక డెలివరీ కేసు అటెండ్ కాబోతున్నాను. నీ భార్యకున్న భయం అంతా పోగొడతాను. మీలో కామాక్షి భర్త ఎవరు? నేనే. ఏ బిడ్డమ్మా? మగబిడ్డ. మిమ్మల్ని డాక్టర్ లోపలికి రమ్మంటున్నారు. కామాక్షి! అయ్యో, ఎంత పని అయిపోయింది. నన్ను వదిలి వెళ్ళిపోయావా కామాక్షి? ఈ బిడ్డ పెద్ద చేయలే కామాక్షి. అయ్యో, చూస్తున్నావు. చిట్టి కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది. వెంటనే పట్టణం వెళ్ళి ఈ మందులు తీసుకురండి. నీ పగ నాకు తెలుసు, నీ కోపం నాకు తెలుసు, నీ పౌరుషం నాకు తెలుసు. నువ్వెవడి కోసం బయటకు వచ్చావో కూడా నాకు తెలుసు. ఆ సాయి కృష్ణగాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ టౌన్కే వచ్చాడా? ఏంట్రా అలా చూస్తున్నావు? డేట్ మర్చిపోయావా? నా భార్య ఫ్రూట్ నొప్పుతో సాగుపడుతూ వచ్చింది. ఈ మందులు తీసుకెళ్ళిపోతే నాకు దక్కదు. అది వెళ్ళి నీ మూలంగానే నేను ఇన్నాళ్ళు నా పెళ్ళానికి దూరంగా బ్రతకాల్సి వచ్చిందిరా. ఇప్పుడు నువ్వు తండ్రివి కాబోతున్నావా? అలా జరగనివ్వను. నిన్ను ఫ్రంట్ లో తంతాని, బ్యాక్ లో నీ పెళ్ళాన్ని చస్తుంది. వదలు, నిన్ను కదలనివ్వను.
ఏమిటి బాబు ఏమైంది? నాకేం పర్వాలేదు, చిట్కిలా ఉంది మామయ్య. ఏడవకూడదు బాబులు. ఇప్పుడు మీ నాన్నగారు వస్తే మీ ఇద్దరికి ఇద్దరు చెల్లెళ్ళనిమ్మని అడుగుదాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యో బావా, ఏంటిది? నీకు సుఖప్రసవం అయితే అయ్యప్ప కొండకు వస్తానని మొక్కున్నాను. అలాగే షిరిడీ సాయినాథ్ని కూడా దర్శనం చేసుకుని వస్తాను. వచ్చే సంవత్సరం వెళ్ళొచ్చులే బావా. అయ్యో అపచారం అపచారం, కళ్ళు పోతాయి. స్వామి శరణమయ్యప్ప. బాబాయ్ మీరు కూడా? అవును బాబు, నువ్వు తండ్రి అయితే కొండకు వస్తానని స్వామికి మొక్కున్నా. ఈయన మొక్కోవడం కూడానా బాబు? నేనే బలవంతంగా వేయించాను. దూరం దూరం అన్నదాన ప్రభువే. ఏంట్రా పులి, నువ్వు కూడా? అరేగిరన్నదు మాలేసుకున్నాను, కళ్ళు పోతాయి. అది సరిగానే అక్కడ కూడా తిండి కోసమేనా నిలువెత్తి ఇస్తరేసుకొచ్చా? అవును, అక్కడ ప్రసాదం భారీగా పెడతారంట కదా. అయ్యో స్వామిజీ. అయ్యప్ప, అందరి కుటుంబాలని పిల్లా పాపలతో చల్లగా చూడు స్వామి. స్వామి